కూడా ప్రవీణ్ టెక్నిక్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి షామీ 14 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏంది అనేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్ట్రీమ్ తీసుకోవచ్చు. షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ క్లియర్గా మెన్షన్ చేసి షామీ 14 కో ఇంజనీర్డ్ విత్ లైకా అని సినిమాటిక్ విజన్ కూడా బాగానే మెన్షన్ చేసి అన్నమాట బై. అండ్ క్రెడిట్ గోస్ వాళ్ళ షామీ వాళ్ళ వెబ్సైట్కి అనమాట బై. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మన వాళ్ళు లైకా ప్రొఫెషనల్ ఆప్టిక్స్ అని పెట్టిర్రు. 50 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోకస్ లెన్స్, 120 డిగ్రీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో పాటు వస్తుందని పెట్టి ట్రిపుల్ కెమెరా సెటప్ అయ్యి. అండ్ ఇక్కడ డ్యూయల్ సెల్ఫీ కెమెరాస్, అది కూడా ఏ స్మార్ట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, మెయిన్ 100 వైడ్ యాంగిల్ లెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్లోటింగ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, సో కర్వ్స్ దాకా కూడా మంచిగా వచ్చింది. అండ్ ప్రాసెసర్స్ కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, మంచి ప్రాసెసర్, మంచి హైడెక్స్ వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ పైన చూసుకుంటే మీకు స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్ మైక్తో పాటు కూడా మంచిగా చూపించారు బై. కోనింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లే బాగుంది, చిన్స్ బెజల్స్ ఎక్కువ లేవు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది, మంచి ఐ ప్రొడక్షన్తో పాటు వస్తుంది, 3 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఇక్కడ మ్యాచ్ గ్రీన్ కలర్, తర్వాత క్రిమ్సన్ బ్లూ కలర్ అండ్ షాడో బ్లాక్ కలర్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ కూడా డిఫరెంట్ ఉంది బై. స్లిమ్ బాడీ, 7.5 అల్ట్రా స్లిమ్ బాడీ, స్టారీ లైకా ఇది కెమెరా రింగ్ అనమాట. సో ఇలాంటి రింగ్ మనకి ఆబ్వియస్గా మనకి రియల్మీలో కూడా చూసినాము. సో సేమ్ అలాంటి రింగే. అండ్ ఇక్కడ కలర్స్, ఫొటోస్ అవన్నీ చూసుకున్నాం. ఓకే, ఇది మెయిన్ ఏంటంటే 12 మెగాపిక్సెల్ది 120 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ది వచ్చేసరికి అయితే 25mm లైకాది మెయిన్ కెమెరా వస్తుంది. తర్వాత 15mm లెన్స్ది 50 మెగాపిక్సెల్ది 2x టెలిఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ పిక్చర్స్ మన వాళ్ళు అయితే మెన్షన్ చేసారు, సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 32 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ న్యూ షామీ ఏఎస్ యాప్ ఉంది, సో ఫోటోగ్రఫీకి బాగానే చేస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫొటోస్ అవన్నీ చూసుకోవచ్చు బై. అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. డబల్ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనమాట. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 4700 mAh బ్యాటరీ, నార్మల్గా 5000 కంటే కూడా ఇక్కడ తక్కువ mAh బ్యాటరీ వచ్చింది. కానీ 16 watts సూపర్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి, సో టర్బో ఛార్జర్ ఇచ్చారు కాబట్టి కొంచెం తొందరనే ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ 600 ఛార్జ్ సైకిల్స్తో పాటు కూడా వస్తుంది. 80% దాకా బ్యాటరీ పెడితే ఇట్లా మనం ఈజీగా లాంగ్ డ్యూరేషన్ దాకా పెట్టుకోవచ్చు అని పెట్టారు. హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. అండ్ ఇక్కడ మన వాళ్ళు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. అండ్ గెట్ రెడ్మీ వాచ్ 3 యాక్టివ్ వర్త్ 200 ఫర్ ఫ్రీగా చేసుకోవచ్చు ప్రీ ఆర్డర్స్ చేసుకుంటే. అండ్ ఇక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుంది అన్నమాట. అవి 3000 డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ICICI బ్యాంక్ నుంచి. సో ఇదన్నమాట హైలైట్స్ అండ్ ప్రైస్ గురించి చూసుకోవచ్చు. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అదే ప్రైస్ ఉంది, కానీ ఏంటంటే హయ్యర్ వేరియంట్ ఉంది కదా, అది 48,000 ఉంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా, 43,000 ఉంది. ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే క్రిమ్సన్ బ్లూ కలర్ చూసినాము, మ్యాచెట్ గ్రీన్ కలర్ చూసినాము, అండ్ షాడో బ్లాక్ కలర్స్ వేరియంట్లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. అలా ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్బై ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ వేరియంట్స్ ఏవైతే నేను ఇక్కడ అఫీషియల్ రిజిస్టర్ చేసిన అక్కడనే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు ఇక్కడ ఏమంటారు వీళ్ళు ఉంటే అక్కడ ఆర్డర్ చేసుకొని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే షామీ 14 వాళ్ళ కో ఇంజనీర్ అని బాగానే చూపించారు. ఇక్కడ ఇది బాగుంది. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 3 స్టార్టింగ్ విషయం 4nm ప్రాసెసర్. ఇక్కడ ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకుంటే ఒకటి మెయిన్ కోర్ వస్తుంది అన్నమాట, Cortex X4, ఇది 3 GHz మీద ఉంది. మిగతా 4 వచ్చేసరికి అయితేనేమో 2.8 GHz, మిగతా 3 వచ్చేసరికి అయితేనేమో A520V 2 GHz మీద వస్తున్నాయి. అడినో GPUతో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ పై ఇంతకుముందు చెప్పుకున్నట్టు LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్తో పాటు వస్తుంది. లేటెస్ట్ అనుకోవచ్చు ఇది. అండ్ ఇక ఫ్రీక్వెన్సీ కూడా చూసుకోవచ్చు, 8533 స్టోరేజ్తో పాటు వస్తుంది. థిక్నెస్ చూసుకుంటే కొంచెం తేడా వస్తున్నాయి అనేసి అయితే మెన్షన్ చేసి 7.45mm షాడో బ్లాక్ అండ్ క్రూజ్ బ్లూకి డిఫరెంట్ ఉంది. అండ్ 7.75 వచ్చేసరికి అయితేనేమో మ్యాచెట్ గ్రీన్ కలర్. సో మ్యాచెట్ గ్రీన్ కలర్కి కొంచెం ఎక్కువ ఉంది అనమాట. అండ్ వెయిట్లో కానీ మ్యాచెట్ గ్రీన్ తక్కువ ఉంది.
కానీ థిక్నెస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట భయ్. అండ్ డిస్ప్లేస్ కూడా 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. 6.5 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇక్కడ డిస్ప్లే మాత్రమే చాలా బాగా అనిపించింది నాకు. హెచ్డిఆర్ డిస్ప్లే వస్తుంది. మీద అన్ని ఫీచర్స్ చూసుకోవచ్చు భయ్. కెమెరాస్ భయ్ ఎప్పటి నుంచో ముందు నుంచో మొత్తుకుంటున్నా కెమెరాస్ చూసుకోవచ్చు ఇక్కడ. సో మెయిన్ కెమెరాస్ త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది లైకా వాళ్ళతో పాటు వచ్చేది. 50 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా వచ్చేసింది భయ్. సో 50 మెగాపిక్సెల్ది టెలిఫోకస్ కెమెరా వచ్చింది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫోటోగ్రాఫిక్ ఫీచర్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి భయ్. సపరేట్గా ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 2x దాకా 20x దాకా డిజిటల్ జూమ్ ఉంది. 50 మెగాపిక్సెల్ మోడ్స్, ఇక్కడ రా ఫుటేజెస్, రా క్యాప్చర్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హెచ్డిఆర్ మోడ్స్ స్క్రోల్ చేసే కొద్ది అన్ని ఫీచర్స్ అని వస్తున్నాయి. హెచ్డిఆర్ వీడియో రికార్డింగ్ ఉంది. 4K 30 FPS. నార్మల్గా 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 20 FPS, 30 FPS అండ్ 60 FPSకి 1080p వచ్చేసరికి అయితేనేమో 30 and 60 FPS, 720p వచ్చేసరికి అయితే 30 FPS. ఆబ్వియస్గా 720p యూజ్ చేయరు కానీ అల్ట్రా నైట్ వీడియో వచ్చేసరికి అయితే 4K 24 FPS దాకా కూడా వస్తుంది. స్లోమో వీడియోస్ సంబంధించిన FPS చూసుకోవచ్చు పోయి. అండ్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో నార్మల్గా ఫ్రంట్ కెమెరాస్ డ్యూయల్ బెటరు. రేర్ సిచ్యువేషన్స్ 32 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ ఉన్నవి. ఒకటి అవుట్ ఆఫ్ ఫోకస్ వస్తుంది, ఒకటేమో అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. రెండు కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఫీచర్స్ అవే ఉంటున్నాయి. ఇక్కడ ఏంటంటే 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు 30 FPS. బ్యాటరీ చూసుకుంటే 4700 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. తొందర ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ షామీ వాళ్ళది ఐస్ లూప్ సిస్టమ్ అంట. అవి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఏ ఫేస్ అన్లాక్. అండ్ సిమ్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ స్లాట్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కనెక్టివిటీ నెట్వర్క్ సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకుంటే మాత్రము బాప్రే ఇక్కడ చూసుకోవచ్చు 5G బ్యాండ్స్ ఉన్నాయి. LDP, ACPL ఇవన్నీ బ్యాండ్విడ్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4 ఉంది. వైఫై 6 ఉంది. NFC సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రమే GPS, GLONASS, GALIOS బైటిస్తో పాటు కూడా వస్తుంది. డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకో ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్ అండ్ IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో షామీ వాళ్ళ ఐప్రో వస్తుంది బేస్డ్ ఆన్ Android 14 అనమాట. సో స్మార్ట్ ఫోన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ముందే చెప్తున్నా ప్రైస్ ఎక్కువ ఉంది. 40 ఈవెన్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకున్నా సరే కూడా 40,000. సో ఓన్లీ మీరు కెమెరా కోసం చూస్తురా అంటే నేనైతే ఒకటే మాట చెప్తున్నా, సపరేట్గా DSLR కొనుక్కోండి పోయి. ఓన్లీ నా కెమెరాస్కి ఫొటోస్ కోసం తీసుకోకండి. మల్టిపుల్ కేటగిరీస్ లైక్ ఫోను, లైట్ వెయిట్ ఫోన్ కావాలి, కెమెరా సెంట్రిక్ ఉండాలి, గేమింగ్కి ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి, ఇంటికి బాగుండాలి, అది కూడా షామీ నుంచి మంచి ఫోన్ కావాలి అన్న వాళ్ళే తీసుకోండి. అది కూడా మీకు బడ్జెట్ ఉంటేనే తీసుకోండి. లేదు అంటే ఇట్లా స్కిప్ చేయమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. ఓవరాల్గా నేను తీసుకోవాలా వద్దా అంటే పోయి ఆబ్వియస్గా నార్మల్గా 20,000 కంటే తీసుకోవద్దని చెప్తాను. అయితే నేను చెప్పిన దానికంటే ఎక్కువ బడ్జెట్ ఉంది. 20,000 కంటే 43,000 కార్డ్ ఆఫర్స్ అప్లై చేసే 40,000 అవుతుంది. సో మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను భయ్. సో ఓవర్ ప్రైస్డ్ వల్ల లేదు, నాకు బడ్జెట్ ఉంది కొనుక్కోవాలంటే పోయి తీసుకోండి. అండ్ మీ పర్పస్ని బట్టి తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నా ఒపీనియన్ చూసేసారు అండ్ స్పెక్స్ చూసారు, ప్రైస్ అందరూ చూసుకురా. ఓవరాల్గా మాత్రమే డీసెంట్గా అనిపించింది నాకు. ఆబ్వియస్గా నేను ముందు నుంచో మొత్తుకుంటే ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉందనేసి అయితే. సో అది పక్క పెడితే ఫీచర్స్ బాగున్నాయి. అండ్ మోస్ట్లీ నేనైతే కెమెరా సెంటర్కి అయితే పోయి మీరు డైరెక్ట్ DSLR కొనుక్కోవడం ఈ ప్రైస్ కేటగిరీకి అయితే అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. లేదంటే ఇట్లా ఫోనే కావాలంటే పోయి తీసుకోండి. అండ్ ఆఫర్స్ అప్లై చేసుకోమని తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఎలాగైతే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.